అందరికీ నమస్కారం. ఇండియా సిస్టర్స్ కిచెన్ ఛానల్కి స్వాగతం. మేము మీ లతాను, అమ్మును. అమ్ము, ఈరోజు మటన్ చికెన్ కాకుండా వేరే ఒక నాన్ వెజ్ రెసిపీ చేస్తామా? సీ ఫుడ్ ఏదైనా చేస్తామా? సరే, ఏం చేస్తాం? రొయ్యలు కొబ్బరి తొక్క చేస్తామా? సరే కానీ రొయ్యలతో నెయ్యిను కొబ్బరిను వేసి చేసేదాని వల్ల మంచి వాసనతోనూ రుచిగాను ఉన్ను. అన్నంతో కలుపుకొని తినేదానికి చాలా చాలా బాగున్ను. ఇప్పుడు రొయ్యల కొబ్బరి తొక్క ఎలా చేస్తామని చూస్తాం రండి. ముందుగా స్టవ్ ఆన్ చేసి 5 టేబుల్ స్పూన్ నూనె, 2 టేబుల్ స్పూన్ నెయ్యి వేసి వేడి చేసుకుంటాం. అమ్ము, నూనె వేడి అయ్యింది. ఇందులో 1 టీ స్పూన్ ఆవాలు వేస్తాం. ఈ ఆవాలు మొత్తం నూనెలో వేసిందనే సిట్లిందిగా నా హిస్టరీలోనే లేదు. నూనె బాగా వేడి అయినాక వేస్తే సిట్లున్నది. వెయ్యి కొద్దిగా కరివేపాకు వేసుకుంటాం. తర్వాత కట్ చేసిన 3 పెద్ద ఉల్లిపాయలు, ఒక 250 గ్రామ్స్ ఉన్ను, దాన్ని వేసి వేయించుకుంటాం. బాగా వేగేదానికి కొద్దిగా ఉప్పు వేస్తాను. ఇది బ్రౌన్ కలర్గా అయ్యేదాకా వేయించాలన్నాము. అవును. ఉల్లిపాయలు వేగినాక 2 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చి వాసన పోయేదాకా వేయించుకుంటాం. పచ్చి వాసన పోయింది. ఈ స్టేజ్లో పొట్టు తీసి క్లీన్ చేసిన రొయ్యలు 1/2 కేజీ వేస్తాను. అమ్మో, ఇది పొట్టు తీసినాక 1/2 కేజీనా, లేదు దానికి ముందు 1/2 కేజీనా? పొట్టు తీసినాక 1/2 కేజీ. 2 నిమిషాలు రొయ్యలని వేయించుకుంటాం. ఇప్పుడు 2 నిమిషాలు వేయించినాక ఇందులో సన్నగా కట్ చేసిన 3 పెద్ద సైజు టొమాటోలు వేసి వేయించుకుంటాం. టొమాటో వేగింది. ఇప్పుడు 3 టేబుల్ స్పూన్ మిరప్పొడి వేస్తాను. 2 టేబుల్ స్పూన్ ధనియాల పొడి, 1 టీ స్పూన్ పసుపు, 2 టీ స్పూన్ ఉప్పు వేసి బాగా కలుపుకుంటాం. ఇప్పుడు మసాలా వేగి నూనె తేలి వచ్చింది. ఈ స్టేజ్లో ఇక్కడ అరమూత పచ్చి కొబ్బరి గ్రైండ్ చేసి పెట్టిండాను, దాన్ని వేసి కలుపుకుంటాం. ఈ మసాలా అన్నంతో కలుపుకొని తినడానికి బాగున్ను. సాంబార్ అన్నం, రసం అన్నం, పెరుగన్నంతో సైడ్ డిష్గా తినడానికి బాగున్ను. మీరు ఒక్కసారి చేసి చూడండి, మళ్ళీ మళ్ళీ చేయాలి అనిపించును మీకు. మూత పెట్టి 10 నిమిషాలు సిమ్లో పెట్టి ఉడికించుకుంటాం. అప్పుడప్పుడు మూత తీసి కలిపి ఉడండి, లేదంటే అడుగు పట్టేసును. ఇప్పుడు బాగా ఉడికింది. రొయ్యలు మసాలాతో చేరి కలిసి వచ్చింది. ఇందులో కొద్దిగా కొత్తిమీరను, కరివేపాకును వేసి దింపేస్తాం. అంతదాండి, రొయ్యలు కొబ్బరి తొక్కు రెడీ అయ్యింది. ఇదేలాగా రొయ్యలు కొబ్బరి చేసి చూడండి, ఎలా ఉందని కమెంట్స్లో చెప్పండి. ఈ వీడియో మీకు నచ్చింటే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. ఇదేలాగా ఇంకొక మంచి రెసిపీతో నెక్స్ట్ వీడియోలో కలుస్తాం. థ్యాంక్ యూ.